జనసేన అధినేత ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా నేడు తిరుపతి జిల్లా నాయుడుపేటలో సంబరాలు అంబరాన్నంటాయి. జనసేన పార్టీ నాయకులు అట్ల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సంబరాలకు సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ శ్రీమతి నెలవల విజయశ్రీ, ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం, సూలూరుపేట జనసేన పార్టీ ఇన్ఛార్జి ఉయ్యాల ప్రవీణ్ కుమార్, నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ 786 రఫీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు విజయ్ భాస్కర్ రెడ్డి, యువ నాయకులు నెలవల రాజేష్, పార్థసారథిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ 2014 జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అధికారంలో లేకపోయినా అవమానాలను భరించి తన అభిమానుల కోసం నిలబడ్డారన్నారు. అనంతరం టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమికి ఏర్పాటుకు ప్రధాన కారకుడు పవన్ కళ్యాణ్ అన్నాడు. చంద్రబాబు అక్రమ అరెస్టును కారణంగా పవన్ కళ్యాణ్ ఈ సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నారన్నారు. ఒక దుర్మార్గమైన ప్రభుత్వం నుండి, ఒక నిరంకుశ ప్రభుత్వం నుండి, ఒక దౌర్జన్య ప్రభుత్వం నుండి ప్రజలకు విముక్తి కల్పించాడన్నారు పవన్ కళ్యాణ్. అనంతరం పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గిండి సతీష్, కిరణ్, శెట్టి బాలు, అలాగే బీజేపీ నాయకులు విజయ్ భాస్కర్, కొప్పోలు సుబ్రహ్మణ్యం, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు 2024 వరకు 10 సంవత్సరాలు అయింది. ఆ 10 సంవత్సరాల్లో ఆయనకి అధికారం లేకపోయినా జన సైనికుల కోసం నిలబడ్డారు, జనసేన పార్టీ కోసం నిలబడ్డారు, మన రాష్ట్ర ప్రజల కోసం నిలబడ్డారు, ఎన్నో కష్టాలు అనుభవించారు. అలాగే ఆయన పర్సనల్ విషయాలు కూడా చాలా కమెంట్ చేశారు. అయినా కూడా ఆయన తగ్గకుండా, ఎక్కడ నిరాశ పడకుండా జనాల కోసం నిలబడి పోరాడి ఇప్పుడు 2024లో ఇప్పుడు వచ్చిన ఎన్నికల్లో ఆయనకి ఇచ్చిన 21 ఎమ్మెల్యే సీట్ల ప్రభుత్వాన్ని, ఒక దౌర్జన్య ప్రభుత్వాన్ని, ఒక దోపిడీ ప్రభుత్వాన్ని పారదోరాలంటే చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేయాలని చెప్పని ఆనాడే నిర్ణయానికి వచ్చాడు. మరి ఆయన రావడమే కాదు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారితో కానీ, లేదా అమిత్ షా గారితో కానీ, కేంద్ర ప్రభుత్వంతో కానీ, బీజేపీ పార్టీతో కానీ చంద్రబాబు నాయుడు గారికి అంత సఖ్యత లేకపోయినా ఆ నాయకుల్ని నరేంద్ర మోడీ గారిని ఒప్పించి మెప్పించి వారిని కూడా కూటమిలో తీసుకొచ్చిన ఘనత మన పవన్ కళ్యాణ్ గారికి దక్కిందని చెప్పని కూడా మీకు మనం చేస్తాం. 2017లో చంద్రబాబు నాయుడు గారు తెగదింపులు తెచ్చుకొని బయట వచ్చేశాడు. అప్పటి నుంచి 2019లో ఓటమి అవుతామని తెలిసి కూడా వదిలేశాడు. ఈ రోజు మళ్ళీ 2024లో మళ్ళీ బీజేపీ పవన్ కళ్యాణ్ గారితో గుర్తు పెట్టుకున్నారంటే ఈ రాష్ట్ర సౌలభ్యం కోసం, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేదానికి, ఈ రాష్ట్రం సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ ఇద్దరితో కూడా పొత్తు పెట్టుకుని మరి ఎన్నికలు కొనసాగించాలని చెప్పని మీకు మనం చేస్తాం. మరి ఏదేమైనా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని మనం నిజంగా అభినందించాలి. ఆయన చేసిన ఆ రోజు సాహసోపేతమైన నిర్ణయం జన సైనికులతో కానీ, లేదా మరి బీజేపీ వాళ్ళతో కానీ సంప్రదించగానే ఆయన కానీ నేను చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేస్తాను, ఎన్నికల్లో మేమిద్దరం పోటీ చేస్తాం, బీజేపీని కూడా నా శక్తి వంచన లేకుండా మాట్లాడి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కాబట్టి ఆపుకోలేక మాట్లాడాలనుకుంటున్నాను. నేను 2018 నుంచి జనసేన వర్క్ చేశాను, ఐటీ కోఆర్డినేటర్గా. ఐటీ జాబ్ చేస్తున్నప్పుడు అసలు పాలిటిక్స్కి ఐటీ జాబ్కి సంబంధం ఉండదు. కానీ ఎందుకు చేయాలంటే మనం నేరుగా ఢీకొట్టలేనప్పుడు, కనీసం ధర్మం వైపు మనుషులు ధర్మం వైపు ఉన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం మనకుంది అని నేను జనసేన ఐటీ కోఆర్డినేటర్గా ఒక 6 years చేశాను. తర్వాత ఇప్పుడు ఇక్కడ వర్క్ చేస్తున్నాను. సో అప్పుడు ఒక మాట చెప్పారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేనివ్వనని చాలా స్పష్టంగా చెప్పి ఎలాంటి షరతులు లేకుండా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయటం చాలా గొప్ప విషయం. అలాగే ఒక మాట చెప్పారు జగన్ గారికి, జగన్ గుర్తుపెట్టుకో, నిన్న అధఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు అని గుర్తు చెప్పారు. అన్న మాట ప్రకారం 21 out of 21, 2 out of 2 కొట్టి ఈరోజు చరిత్ర సృష్టించారు పవన్ కళ్యాణ్ గారు. ఇలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి స్నేహం కలకాలం సాగాలని కోరుకుంటూ జై తెలుగుదేశం, జై జనసేన, జై కూటమి, జై హింద్. థాంక్యూ. డాక్టర్ నెలవల విజయశ్రీ గారికి
గుంటూరు, ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వరదలు వస్తే రాత్రి ఇంటికి కూడా పోకుండా కలెక్టరేట్లో బస్సులో కొనుక్కునేది కూడా కాదు, రాత్రి అంతా కూడా నిద్ర లేకుండా రాత్రి 12 గంటలప్పుడు పడవలో మరి ప్రయాణించినటువంటి ఒక ముఖ్యమంత్రి. ఆయనేమి యువకుడు కూడా కాదు, 74 సంవత్సరాల వయసులో అంత కష్టం చేసి రాత్రి వస్తుంది. ఒక వైసీపీ గవర్నమెంట్ వచ్చిన 1 సంవత్సరం 1.5 సంవత్సరం ముందే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ ఇవ్వడం జరిగింది. విజయవాడలో మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ వ్యతిరేక ఓటు చీలని కొంట నిన్ను పాతాళానికి తొక్కేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడం జరిగింది. ఆ రోజు ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారితో కలిసి మరియు కూటమి ప్రభుత్వంతో కలిపి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేయడం జరిగింది. మరి అంత గొప్ప నాయకుడు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదినం ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో ఈ రోజు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ 24 ఫ్యాక్ట్స్, నిజాలు నిర్భయంగా.